హాయ్ అండి. ఈరోజు మనము చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈరోజు కిలో చేపలండి, బాగా ఉప్పు నీళ్ళు 2 సార్లు ఉప్పు నీళ్ళలో బాగా కడిగి పెట్టేస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి చేపల పులుసుకు. పోపు దినుసులు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ, అదే మాదిరిగా టమోటో, పచ్చిమిర్చి వేసి కొంచెం సేపు కలుపుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఒక టీ స్పూన్ పసుపు, కారం 2 స్పూన్లు అండి. మీకు తగినంత, మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డ మగ్గేంత వరకు నూనెలో బాగా ఇది చేసుకోవాలండి. పచ్చివాసన పోవాలి కారము. ఆయిల్లో ఉల్లిగడ్డ, టమోటో, ఉప్పు, కారం, పసుపు అన్నీ బాగా పట్టినాయి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం. ఇంక చింతపండు పులుసు బాగా పడుతుందండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. నీళ్ళు బాగా పడతాయి. నీరు బాగా ఉడకాలి. ఉడికేంతలోగా మనము ఒక ఇంగ్రీడియంట్ రెడీ చేసుకుందాం. ఒక స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ మెంతులు, ఒక 6 లవంగాలు, ఇవన్నీ దోరగా వేయించుకొని పొడి చేసుకుందాం. ఇప్పుడు ఉప్పు నీటిలో కడిగి పెట్టుకున్న చేపల్ని వేసేద్దాం.
ఈ టైంలో గరిటె పెట్టి ముక్క ఇరుగుతుందండి. ఇలా ఇలా అనుకోవాలి. ముక్క విరగకుండా మెల్లగా నెమ్మదిగా అనుకుంటూ ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న ఒక చెంచా జీలకర్ర, సగం చెంచా ఆవాలు, సగం చెంచా మెంతులు, ఒక 6 లవంగాలు మొత్తం కొంచెం దోరగా వేయించుకొని పొడి చేసుకోవాలి. ఆ పొడి ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు లాస్ట్కి కొంచెం బెల్లం, వేసుకున్నాం కదా, కొంచెం ఒకసారి అలా అలా తిప్పి కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని దించేసుకుంటే అయిపోతుందండి. అంతేనండి. ఇంకొకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి, ఇది చల్లారినాక తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఒక 1 అవర్ 2 అవర్స్ వెయిట్ గ్యాప్ ఇస్తే చాలా బాగుంటుంది. ఇంకా ముందు రోజు రాత్రి చేసి పొద్దున్న తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది. అంతే అండి, చేపల పులుసు రెడీ.